హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చపాతీ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పేరు కొత్తగా ఉంది కదా, టేస్ట్ కూడా కొత్తగా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చపాతీలు మిగిలిపోయినా లేదా చపాతీలు తిని బోరు కొట్టినా మీకు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తినాలనిపించినా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ రాత్రి మిగిలిపోయిన చపాతీలు తీసుకున్నాను. మీరు కావాలంటే మిగిలిపోయినవి కాకుండా ఫ్రెష్గా ఉన్న చపాతీలు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇలా రోల్ చేసుకుని నైఫ్ తోటి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇలా పొడవుగా కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక క్యారెట్ వేయాలి. ఇలానే పొడవుగా సన్నగా కట్ చేసిన క్యాబేజీని కూడా 1 కప్పు వరకు వేయాలి. ఇప్పుడు ఇవి త్వరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి స్పూన్తో బాగా మిక్స్ చేసి ఈ వెజిటేబుల్స్ అన్ని లైట్గా మగ్గనివ్వాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి మగ్గించాలి. 3-4 నిమిషాలు లైట్గా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ లేదా రెడ్ చిల్లీ సాస్ వేయాలి. నేను ఇక్కడ గ్రీన్ వేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి వీటిని హై ఫ్లేమ్లో స్పూన్తో కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్ కూడా వేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక మనం ముందుగా కట్ చేసుకున్న చపాతీ పీసెస్ ఇందులో వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని, సరిపోకపోతే మరి కాస్త వేసుకుని చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసం వేసి మిక్స్ చేసి ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చపాతీ నూడిల్స్ రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చపాతీ నూడిల్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.